శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తూ సరైన సూచనలు, సరైన రెమెడీస్ మనందరికీ అందిస్తూ ఉన్నారు కదా గురువు గారు. మరి ఈ రోజు కూడా మనందరికీ ఉపయోగపడే ఒక చక్కటి టాపిక్ ని గురువు గారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, క్రితం వీడియోలో మనకున్నటువంటి సమస్యలు తొలగాలంటే అది ఏ సమస్యలు ఒకసారి చూసుకుని ఒక హోరా ప్రకారం మనం కనుక ఆ హోరాకి సంబంధించిన గ్రహాన్ని మనం ఆరాధిస్తే బాగుంటుంది అన్నారు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి వచ్చే సందేహం ఏంటి అంటే అసలు హోరాని ఎలా తెలుసుకోవాలి ఒకటి, ఇంకొకటి ఏ సమస్యకి ఏ గ్రహాన్ని ఎలా పూజించాలి, మరి వీటన్నిటికీ కూడా ఒక్కసారి సమాధానం చెప్పండి గురుగారు. తప్పకుండా చెప్తాను. అయితే దీనికి హోరాకి ఒక యాప్ ఉంటుంది, ప్లానెటరీ టైమ్స్. ఆ యాప్ పేరు ప్లానెటరీ టైమ్స్. అట్లాగే 2-3 రకాలు ఉన్నాయి కొన్ని, బట్ ప్లానెటరీ టైమ్స్ కొంచెం జెన్యూన్గా ఇస్తుంది మీకు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఆ ప్లానెటరీ టైమ్స్ అనేటువంటి యాప్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అది నా యాప్ కాదు, నా యాప్ అనుకొని చెప్తున్నా అనుకోకండి. అయితే అంటే ఉన్న వాటిలో జెన్యూన్గా ఇచ్చే కొంచెం అది కొంచెం కరెక్ట్గా ఇస్తుంది. వేరే కూడా ఇస్తుండొచ్చు, మనకు తెలియకుండా ఇంకా బోల్డ్ అంత ఉండొచ్చు. ఏదైనా మీరు టెస్ట్ చేసుకోవచ్చు, గూగుల్ సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది ఇంకా ఏది పర్ఫెక్ట్గా ఇస్తుంది. ఎందుకంటే సూర్యోదయం అయినప్పటి నుంచి క్యాల్కులేట్ చేసి ఇస్తుంది అది. ఆ ప్లానటరీ టైమ్స్లో ఒక్కొక్క వారాన్ని బట్టి, ఇప్పుడు ఆదివారం అనుకోండి, సన్ హోరాతో స్టార్ట్ అవుతుంది. సన్ హోరా, దాని తర్వాత శుక్రహోర, ఇట్లా 1 by 1 వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. రెండవది ఏంటంటే మీరు ఏ పని చేయబోతున్నారు, మీరు ఏ లబ్ధి పొందబోతున్నారు. ఇక్కడ హోరానాథుడిని పట్టుకొని, అదేవిధంగా మీకు ఒక ప్రాబ్లం క్లియర్ అవ్వాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి, ఇప్పుడు మెడికల్ షాప్లో కొన్ని వేల మెడిసిన్స్ ఉంటాయి, కానీ ఒక్కొక్కది ఒక్కో దానికే పనిచేస్తుంది, అన్నిటికీ ఒకటే ఉండదు కదా. ఈ లాజిక్ మీరు అర్థం చేసుకుంటే ఇది మీకు అర్థమైపోతుంది చాలా సింపుల్గా. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఎవరిదైనా అప్పులు తీరాలి అనుకుందాం. ఫస్ట్ అప్పే తీసుకుందాం. అప్పు తీసుకుంటే కనుక ఉదాహరణకి మిథున లగ్నంలో జన్మించాడు. మిథున లగ్నంలో జన్మించినప్పుడు సహజంగా పంచమాధిపతి అంటే అప్పును తీర్చేవాడు శుక్రుడు అవుతాడు మిథున లగ్నానికి. కానీ ఒక్కొక్కసారి శుక్రుడే కాకుండా ఇంకొక గ్రహానికి కూడా ఇస్తాడు. అది పర్సనల్ చార్ట్ చూస్తే తెలుస్తుంది. అది పర్టికులర్గా అప్పు తీర్చేటువంటి గ్రహం ఎవరో పట్టుకొని ఆ అధిష్టాన దేవత, అంటే ఉదాహరణకి శుక్రుడే అనుకుందాం కాసేపు. శుక్రుడికి అధిష్టాన దేవత ఎవరు? అమ్మవారు. అమ్మవారి ఉపాసన చేయడము, అప్పును తీర్చడానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ సమయంలో చేయడం. అంటే ఎలాగా తీర్చడానికి చేసే ప్రయత్నం అంటే ఎలాగా అంటే, మనము ఉదాహరణకి మనకి ఎక్కడో డబ్బులు రావాలి, ఆ సమయంలో కొంచెం మనం ట్రై చేసి ఇచ్చేసే ప్రయత్నం చేయడం కానీ, లేకపోతే మనకి డబ్బులే రావాలనుకోండి, పోనీ అప్పు తీర్చడం కాదు మనీయే రావాలనుకుందాం. మనీ ఇచ్చే ప్లానెట్ అంటే ఒకటి ఉంటుంది మన జన్మజాతకంలో. 2వ అధిపతి, లేదా లాభాధిపతి, లేదా భాగ్యాధిపతి, లేదా పంచమాధిపతి, ఇట్లా ఉంటారు. వీళ్ళు ఏ ప్లానెట్కి అంటే ఈ 4 ఏ ప్లానెట్కి బాగుంది, అది ఇప్పుడు ప్లానటరీ పొజిషన్స్లో ఎలా ఉంది చూసుకొని, మీరు కనుక పర్టికులర్గా వారం మొత్తంలో ఏ సమయాల్లో ఉందా ఆ హోరా లార్డ్. ఇప్పుడు వారం మొత్తంలో ఒకసారి ఒకే దానిలో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి చలికాలము, వర్షాకాలము, ఎండాకాలం బట్టి కొంచెం మినిట్స్లో తేడా వస్తుంది. ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు సూర్యోదయం 6:30కి అనుకోండి. ఇప్పుడు అదే ఎండాకాలంలో అయితే 6 గంటలప్పుడు అయిపోద్ది, 5:50 టైంలోనే అయిపోతుంది సూర్యోదయం. అది ఒక్కొక్క సీజన్ బట్టి మారుతున్నప్పుడు అప్పుడు కొంచెం మినిట్స్లో తేడా వస్తుంది. బట్ జనరల్గా కొంత ఆ దీంట్లోనే ఉంటుంది. దాన్ని తీసుకొని పర్ఫెక్ట్గా ఆ టైంలో మనం ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే దానివల్ల కొంత వీళ్ళకి ధన ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది ఆ పర్టికులర్ టైంలో. అంటే ఇప్పుడు ఎవరో మొండి బకాయి ఇవ్వట్లేదు, కొంచెం ఆ టైంలో ఫోన్ చేసి బాబు నువ్వు ఇవ్వు, మాకు ఇక్కడ ఇది అవ్వట్లేదు అంటే కొంచెం ఏంటంటే మీకు ఆ హోరా లార్డ్ సపోర్ట్ ఉంది కాబట్టి సమయం. ఒక్కోసారి చూడండి, మనం అరే ఎన్నిసార్లు ట్రై చేసినా ఇవ్వలేదు, కానీ ముందాక నిన్న ఫోన్ చేస్తే టక్మని ఇచ్చేసారు. ఎగ్జాక్ట్లీ, మంచి వర్డ్ వాడారు, వేళా విశేషం. బాగుంది, ఫోన్ చేయగానే ఇచ్చేసాడు, వెంటనే వేసేసాడు ఆయన అంటాం. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ మీ జన్మజాతక చక్రంలో ఎవరు ధనాన్ని ఇస్తున్నాడో ఆ హోరా టైంలో నడుస్తుంటుంది. దీని మీద నేను పెద్ద రీసెర్చ్ చేసి చెప్తున్న విషయం ఇది.
ఓకే. కానీ ఎప్పటి నుంచో అదే వేళ విశేషం అందరం తెలుసు, కానీ ఎంత ఉంటుందని నిజంగా ఎవరికి అంటే వేళ విశేషం అనేది అంటారు, బట్ మనం దీనికి దీన్ని కూడా ఒక వేళ విశేషంగా చెప్తున్నాను. అలా ఏంటంటే ఒక మనీ రావాలన్నా లేకపోతే ఒక వివాహ సంబంధించిన విషయాల కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అప్పుడు 7th లార్డ్ ఎవరు? ఇప్పుడు వివాహం అనగా సప్తమం, ధనాధిపతి పనిచేయడు అక్కడ, లేకపోతే అప్పులు తీర్చేవాడు పనిచేయడు, లేకపోతే ఇంకోటేదో సంతానానికి సంబంధించిన ట్రై చేసేవాడు పనిచేయడు అక్కడ. అక్కడ ఏంటంటే పర్టికులర్గా వివాహాన్ని ఎవరిస్తున్నారో ఆ కారకుని పట్టుకోవాలి. వీళ్ళ చాట్లో ఆ హోరాన్ని పట్టుకోవాలి. ఆ హోరాన్ని పట్టుకుని పర్టికులర్గా ఆ హోరా సమయంలోనే మీరు అప్లై చేయడము. అంటే ఇది మనకు మ్యాట్రిమోనీస్లో అది మనం కొంత ఎంతో దానికి ఫీ ఏదో పే చేసి మనం దాంట్లో అప్లై చేస్తాం. అదేవిధంగా అందులో కొన్ని నెంబర్స్ ఇస్తారు వాళ్ళు, మీకు నచ్చినటువంటి వారు అబ్బాయి తరపు కావచ్చు అమ్మాయి తరపు కావచ్చు, మీరు వీళ్ళకి కావాలంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు అని. ఆ పర్టికులర్ టైంలో మీరు కనుక కాల్ చేశారనుకోండి, ఆ 1 hour టైం ఉంటుంది దానికి, 1 hour 55 minutes, లేకపోతే ఒక్కోసారి 1 hour 5 minutes కూడా ఉంటుంది ఆ క్యాలిక్యులేషన్స్ బట్టి. ఆ పర్టికులర్ టైంలో కనుక మీరు ఫోన్ చేశారనుకోండి, అది తొందరగా కనెక్ట్ అవుతుంది. అంటే దీన్ని మన మహర్షులు మనకు అందించినటువంటి యొక్క విషయాన్ని ఈ రకంగా మీ పనులు 1కి 10 సార్లు చేయడం కంటే కూడా లాస్ అవ్వకుండా చేసుకోవడానికి బాగుంటుంది. అది పర్టికులర్గా వివాహానికి ధనం ఎక్కడైనా ఉంది రావట్లేదు, లేదా ఎంత మెడిసిన్స్ వాడుతున్నా కుదరట్లేదు, లేకపోతే ఒక గొడవ అవుతుంది ప్రతిసారి వెళ్ళి ఏదో ఒకటి మనం క్లియర్ చేసుకోవాలి మాట్లాడుకోవాలి అనుకోవడానికి, అప్పుడు పంచమాన్ని వాడాలి. దేనికి ఏదేది వాడాలో చెప్తాను. ధనానికి 2, కాంప్రమైజింగ్ అవ్వాలి, లేకపోతే ఫ్రెండ్షిప్ చేసుకోవాలి పంచమం, లేకపోతే రోగం తగ్గాలి పంచమం, లేదా శత్రుత్వాలు తగ్గాలి పంచమం, వివాహం అవ్వాలి 7వ స్థానం అధిపతి ఎవరున్నారు ఆ హోరా వాడుకోవాలి, లేదా ఇన్ జనరల్గా కొన్ని ఉంటాయి ఇందులో. అంటే అట్లాగా ఒక రాజకీయ సంబంధించిన గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్ అనుకోండి రవి హోరా, ప్రయాణాలకు సంబంధించిన పని చంద్రహోర, కొంచెం ఫైటింగ్ రిలేటెడ్ పని కుజహోర, లేదా ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నాం మనం జ్ఞానం ఏదో నేర్చుకోవాలనుకో ఇన్ జనరల్గా చెప్తున్నాను నేను మీకు, గురుహోర లేదా బుధహోర, లేదా బిజినెస్ రిలేటెడ్ మ్యాటర్స్ మాట్లాడుతున్నాం బుధహోర. అదేవిధంగా మనకి వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడడానికి వెళ్తున్నాం శుక్రహోర. అంటే ఇది జనరల్ తత్వం, దీనిది జనరల్గా ఇస్తుంది ఇది నేను చెప్పేది. ఇప్పుడు ఇన్డెప్త్గా కావాలంటే మీ జన్మజాతకంలో ఉన్న గ్రహం ఎవరో తెలుసుకోవాలి. ఇక్కడ 2 విషయాలండి, ఒకటేమో జనరల్, రెండవది ఇండివిజువల్. జనరల్ అయితేనేమో ఇప్పుడు చెప్పినటువంటి గవర్నమెంట్ అంటే సన్ను, ప్రయాణాలు అయితే మూను, వివాహం అయితే వీనస్ అంటే శుక్రుడు, అదేవిధంగా ఏదైనా అసలు బిజినెస్ రిలేటెడ్ అంటే బుధహోరలు, అదేవిధంగా ఇంకేదైనా మనీ మ్యాటర్స్ అయితే గురుహోర శుక్రహోర కూడా తీసుకోవచ్చు, ఇట్లా తీసుకోవచ్చు. బట్ మీ పర్సనల్ చార్ట్లో మీకు ఎవరు పనికి వస్తారు, ఇది ఎట్లా అంటే ఇప్పుడు చూడండి బ్లడ్ అంతా రెడ్గానే ఉంటుంది, కానీ మీ గ్రూపే పనిచేస్తుంది అవసరం పడ్డప్పుడు. అట్లాగే ఎవరికి వారికి ఇండివిజువల్గా వాళ్ళ హోరా అంటే వాళ్ళకి ఏ ప్లానెట్ అయితే మనీ ఇస్తుంది, మ్యారేజ్ని ఇస్తుంది, లేకపోతే సో ఇండివిజువల్ గా జాతక ప్రకారం వెళ్ళడం చాలా చాలా ముఖ్యం. ఇంకా బాగా పనిచేస్తుంది, ఇంకా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే దీని మీద నేను ప్రయోగం చేసి చెప్తున్నటువంటి అంశం ఇది. ఈ యొక్క హోరా సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని ఎక్కువగా నాడీ ఆస్ట్రాలజీలో వాడుతుంటారు. ఈ హోరా సిస్టంతో ప్రశ్నశాస్త్రం కూడా వేసి చెప్తుంటారు. దీనికి మంచి ప్రాముఖ్యత అనేటువంటిది ఉంది. దీన్ని మహర్షులు మనకు అందించారు హోరా అనేటువంటిది. దీని ద్వారా కూడా మనం లబ్ధి పొందవచ్చు. అయితే ఆ పర్టికులర్ ప్లానెట్ ఒక్కోసారి ఇప్పుడు ఎట్లా అంటే 5th లార్డ్ రుణాన్ని తీర్చాలి, రుణం క్షయం చేయాలి, లేదా 7th లార్డ్ వివాహాన్ని అందించాలి. కానీ ఆయన వీక్గా ఉన్నాడు అనుకోండి, వీక్గా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ అధిష్టాన దేవత ఎవరున్నారో ఆ అధిష్టాన దేవతను పర్టికులర్ ఆ హోరా సమయంలో చేస్తే కూడా మనకి స్ట్రెంత్ పెరుగుతుంది. సో అది కూడా బాగుంటుంది. అండ్ ఇండివిజువల్ గా జాతకం వెళ్ళినప్పుడు ఇంకా మరింత ఫలితం అయితే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక సీఎం ఆఫీస్కి వెళ్ళామండి, సీఎం గారు వచ్చే టైంకి అక్కడ ఉంటే మనం సీఎం గారితో మాట్లాడగలం, కానీ ఆయన లేని టైంలో అక్కడ ఎంతసేపు గంటసేపు ఎన్ని గంటలు నిలబడ్డా ఏం లాభం? అంతే కదా. అండ్ ఇంకొకటి మనకు అవసరం కాబట్టి మనం ప్రత్యక్షంగా వెళ్తే మనకు పని అవుతుంది. ఎవరినో పంపించి నేను పంపించానని చెప్తే కూడా అవ్వదు కదా. సో కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్త చూసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా అతి త్వరలో హోరాల గురించి కూడా మా అందరికీ నాలెడ్జ్ వచ్చేయబోతుంది గురువు గారు. ఎందుకంటే ఇంతకు ముందు ఒక టైంలో జాతకం, ఇవి రాసులు నక్షత్రాలు ఎవరికి నాలెడ్జ్ లేదు, కానీ నాలెడ్జ్ ఎక్కువ ఏం రాలేదు. బట్ ఇప్పుడు మళ్ళీ అవేర్నెస్ తెచ్చేసుకుంటాం. మంచి విషయం తెలియజేశారు గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.
ఎస్, చూసారు కదండి మరి హోరాల గురించి, ఏ హోరాలో ఏ గ్రహ జపాన్ని, ఏ గ్రహానికి మనం పూజ చేస్తే మంచిది, మరింత శుభం కలుగుతుంది అనేది ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ఫాలో అయ్యి మనకున్నటువంటి సమస్త సకల దోషాలని తొలగించుకుని మంచి స్థితిలో అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.